మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేయూత పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు రేవంత్. ప్రధానంగా వితంతులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూరనుంది. సుమారు 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఇక తొలి విడతలో 50,000 పింఛన్లు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారికి ఆగస్టు 31వ తేదీ వరకు గడువు విధించింది ప్రభుత్వం. ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత పెన్షన్ల పంపిణీని కూడా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ చేపట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి చేయూత పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటారో ప్రధానంగా మొదటి విడతలో వితంతులు, ఒంటరి మహిళలకు ఎక్కువగా లబ్ధి చేకూరేటువంటి అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు జిల్లా, అదేవిధంగా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వితంతులు, ఒంటరి మహిళలతో పాటుగా దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారికి మొదటి విడతలో చేయూత పింఛన్లను పంపిణీ చేసేటువంటి వారికి పూర్తి స్థాయిలో లిస్టు విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి వారికి ఆగస్టు 31వ తేదీ వరకు కూడా గడువు విధించింది ప్రభుత్వం. అయితే చేయూత పింఛన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ప్రవేశపెట్టినటువంటి పథకం చేయూత పింఛన్లు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో మహిళలకు సంబంధించినటువంటి అయితే ఉచిత బస్సు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సన్న బియ్యం కావచ్చు, అలాగే కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అంటే ఏదైతే ఎలక్ట్రిక్ ఏదైతే విద్యుత్కు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. అయితే గతంలో ఈ 6 గ్యారంటీల విషయంలో కొంత వెనుకబడి ఉంది అనేది విమర్శలు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ చేయూతకు సంబంధించి ఏదైతే 6 గ్యారంటీలో చేయూత కూడా ఒక గ్యారంటీ. దానికి సంబంధించి ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది అందరికీ కూడా మరి ఇస్తామని చెప్పారు. ఏమైంది అనేది కూడా కొంత మరి ప్రభుత్వం పైన విమర్శ ఉండేది. నిన్న మనం చూసినాం, నిన్న సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఏదైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు, గతంలో ఇవ్వనటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది దాదాపు 1 కోటికి పైన ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు. కొత్త వారికి అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినాయి. అందరూ కూడా సన్నబియ్యం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది కొంత శుభ పరిణామం ఇది ప్రభుత్వానికి. ఎందుకంటే గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా మందికి రేషన్ కార్డు లేదు కాబట్టి ఆ రేషన్ కార్డు ఇచ్చారు. తద్వారా సంక్షేమ పథకాలు కూడా మరి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పర్యటనలో భాగంగా కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాటినన్నిటినీ కూడా గతంలో ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,50,000 కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అంటే విడతల వారీగా దీన్ని అమలు చేస్తారు. దాంట్లో ఫస్ట్ విడత ఒక 50,000 మందికి ఈ మొత్తం కూడా ఇవ్వనున్నారు. దానికి సంబంధించి ఎవరైతే వితంతువులు కావచ్చు, అలాగే ఒంటరి మహిళలు కావచ్చు, అలాగే దివ్యాంగులు కావచ్చు. మీరన్నట్లుగా ఆగస్టు 31 వరకు ఇచ్చినటువంటి గడువును అసలు ఎంతవరకు పెన్షన్లు మళ్ళీ అంటే పూర్తి స్థాయిలో అప్లై చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పటికే గతంలో అంటే ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే ఒక ఫామ్ ఇచ్చారు, ప్రజాపాలన ఫామ్ అని ఇచ్చారు. దానికి సంబంధించి ఆ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు, ఒకవేళ
పెట్టుకోని వాళ్ళు మాత్రమే ఇప్పుడు పెట్టుకోండి ఈ పింఛన్ల కోసం దీనికోసం అని మరి రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే ఇప్పుడు ఆగస్టు 31 వరకు కూడా దీనికి గడువు విధించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకెవరైనా పెట్టుకునే వాళ్ళు కానీ కొన్ని డౌట్లు ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ ఒకసారి మీ వరకు లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇప్పుడు విలేజ్ లో అయితే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళకి అదే మండల్ కానీ మున్సిపల్ లో అయితే మున్సిపల్ అధికారులకు వాళ్లకు ఇవ్వాలంటూ కూడా మరి లేదంటే కలెక్టర్ ఇచ్చిన పర్లేదంటూ కూడా మరి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. తాజాగా ములుగు జిల్లా పర్యటనలో పింఛన్ల పెంపు అంశం పైన ఏదైనా ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా? పింఛన్లు పెంచుతారనేది అయితే కొంత గట్టిగా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఏదైతే గతంలో హామీ ఇచ్చారో హామీల మేరకు కానీ ఇప్పుడు దివ్యాంగులకు కానీ గీత కార్మికులకు కానీ ఏదైతే కొంతమంది వితంతువులకు కానీ వీళ్ళందరికీ కూడా మరి గతంలో 2016 రూపాయలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 4016 కొంతమందికి ఏదైతే గతంలో చెప్పిన విధంగానే ఇస్తారు అని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఖచ్చితంగా అదే ఆ ముందడుగు వేయొచ్చు కాక సో ప్రస్తుతం చాలా మందికి దీంట్లో మరి చేశారు. అంటే గతంలో మాత్రం ఎవరైతే కొంతమందికి మాత్రమే అంటే అర్హులైనటువంటి కొంతమందికి గత ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు చాలా మందికి ఇవ్వబోతున్నారు. దాదాపు 2,50,000 మంది కొత్త వాళ్ళని చేర్చబోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది. సో దాంతో పాటు శివాజీ ఏదైతే ఈ పింఛన్లతో పాటు పింఛన్లు కూడా అందరికీ ఎవరికైతే ఈ వ్యాధులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో వాళ్లకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు వీళ్ళందరికీ కూడా మరి ఈ పథకం వర్తించనుంది. దాంతో పాటు మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ రోడ్లకు సంబంధించి కూడా ఈ ఉమ్మడి వరంగల్ పర్యటనలో మరి ఇవ్వనున్నారన్నట్టు తెలుస్తా ఉంది. రోడ్లకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ ప్రభుత్వం అటు రేవంత్ రెడ్డి మరి పంచును ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఇస్తారంటూ కూడా మరి వినిపిస్తుంది. ఇదొక శుభ పరిణామం వరంగల్ జిల్లాకు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ లబ్ధిదారులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రధానంగా చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో వితంతులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూరనుంది. సుమారు 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే తొలి విడతలో 50,000 పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారికి ఆగస్టు 31వ తేదీన కూడా గడువు విధించినటువంటి పరిస్థితి. ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు 31 లోపు అంటే విడతల వారీగా 50,000 తొలి విడతలు మొత్తం మీద 2.5 లక్షల వరకు కూడా కొత్త పెన్షన్లను ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెన్షన్ లబ్ధిదారులకు భారీగా లబ్ధి చేకూరడం మాత్రమే కాదు, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో కూడా కీలకమైనటువంటి ముందడుగు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పెన్షన్ల పెంపు అంశం కూడా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉంది. సో తాజాగా వరంగల్ పర్యటన సందర్భంగా అలాంటి కీలకమైనటువంటి హామీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏమైనా వస్తుందా అనేటువంటి ఆశాజనకంలో మాత్రం పెన్షన్ లబ్ధిదారులు కనబడుతున్నారు. దీంతో పాటుగా తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్లు అనేటువంటి అంశం మాత్రం కీలకంగా మారుతున్నాయి. ఎవరైతే అర్హుతున్నారో మరి ముఖ్యంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వితంతువులు కానివ్వండి లేదా వృద్ధాప్య పెన్షన్లు, దీంతో పాటుగా తీవ్రమైనటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి బాధపడుతున్నటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు వీరందరూ కూడా కొత్తగా చేయూత పెన్షన్ల కింద లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తున్నా చేయదా, లేదా ఆగస్టు 31 వరకు తెలంగాణలో కొత్త పెన్షన్లు ఎన్ని వరకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి చూడాలి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కీలకమైనటువంటి అంశాలతో ఈ పథకం కింద ముందుకు వెళ్ళబోతున్నాం.